హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. ఒక్కసారి ఊహించండి, రోజూ ఒత్తిడి, టెన్షన్, చిన్న చిన్న విషయాలు మన మనసుని భారం చేస్తున్నాయి. అలాంటప్పుడు ఒక చిన్న మంత్రం, ఒక చిన్న ప్రార్థన మీ మనసుని హాయిగా, శాంతిగా మార్చగలిగితే? అవును, ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోయేది బుధవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రం గురించి. ఈ మంత్రం నీ లైఫ్లో ఎలా మానసిక శాంతి తెస్తుంది, ఎలాంటి మార్పులు చేస్తుందో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడు, ఎందుకంటే ఈ చిన్న మంత్రం నీ జీవితాన్ని ఇన్స్పైర్ చేస్తుంది. రండి మొదలెడదాం. మన హిందూ సంప్రదాయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా స్పెషల్. ఆయన్ని కుమారస్వామి, స్కందుడు, మురుగన్, కార్తికేయుడు అని ఎన్నో పేర్లతో పిలుస్తాం. సుబ్రహ్మణ్య స్వామి శక్తికి, విజయానికి, ఆత్మవిశ్వాసానికి సింబల్. ఆయన్ని బుధవారం రోజు ప్రార్థిస్తే మన మనసులోని గందరగోళం, భయం, ఒత్తిడి అన్నీ మాయమైపోతాయి. ఈ రోజు మనం ఒక అద్భుతమైన మంత్రం గురించి తెలుసుకుందాం. ఇది నీ మనసుని శాంతితో నింపుతుంది. మన లైఫ్లో చాలా సమస్యలు మన మనసులోనే మొదలవుతాయి. ఒక చిన్న విషయం మనల్ని డిస్టర్బ్ చేస్తుంది, నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది, రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టదు. అలాంటి టైంలో ఒక చిన్న మంత్రం మన మనసుని స్టేబుల్ చేస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం సర్వన్భవాయ నమః. ఇంకో సింపుల్ మంత్రం ఓం స్కందాయ నమః. ఈ మంత్రాలను బుధవారం రోజు నిశ్శబ్దంగా, శ్రద్ధగా జపిస్తే నీ మనసు ఎంత హాయిగా అనిపిస్తుందో నీవే ఫీల్ అవుతావు. ఈ మంత్రం ఎందుకు అంత పవర్ఫుల్? ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి మనసుని క్లియర్ చేసే శక్తిని ఇస్తాడు. ఆయన్ని ధ్యానిస్తే మన లోపల ఉన్న నెగటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి, కొత్త ధైర్యం వస్తుంది. ఈ మంత్రం జపించడం వల్ల నీ మనసు ఒకే ఫోకస్లో ఉంటుంది, దాంతో నీ ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. ఈ మంత్రాన్ని బుధవారం రోజు జపించడం వల్ల స్వామి ఆశీస్సులతో పాటు నీ లైఫ్లో క్లారిటీ, పీస్ వస్తాయి. ఇప్పుడు ఒక నిజ జీవిత కథ చెప్పనా? సునీత అనే అమ్మాయి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేది. ఆమె రోజూ వర్క్ ప్రెషర్, డెడ్లైన్స్, బాస్ టెన్షన్తో బాధపడేది. రాత్రి నిద్ర పట్టేది కాదు, ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్. ఒకరోజు ఆమె ఒక స్వామీజీ దగ్గరకు వెళ్ళింది. ఆయన సునీతకి చెప్పాడు, బుధవారం రోజు ఓం సర్వన్భవాయ నమః అని నీ మనసులో జపించు, సుబ్రహ్మణ్య స్వామి నీకు శాంతి ఇస్తాడు. సునీత ఆ మాట విని ఆ రోజు నుంచి బుధవారం ఉదయం లేవగానే ఈ మంత్రాన్ని నిశ్శబ్దంగా జపించడం మొదలెట్టింది. కొన్ని వారాల్లో ఆమె మనసు లైట్గా అనిపించడం మొదలైంది. ఆమె చెప్పింది, ఈ మంత్రం నా టెన్షన్ని తగ్గించింది, నాకు కొత్త ధైర్యం ఇచ్చింది. ఈ కథలో నీతి ఏంటంటే ఒక చిన్న మంత్రం శ్రద్ధగా జపిస్తే మన మనసు స్థిరంగా, శాంతిగా మారుతుంది. ఇప్పుడు ఈ మంత్రాన్ని ఎలా జపించాలో చెప్పనా? ఇది చాలా సింపుల్. బుధవారం రోజు ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతమైన టైంలో కూర్చో. ఒక చిన్న దీపం వెలిగించు, సుబ్రహ్మణ్య స్వామి ఫోటో లేదా మనసులో ఆయన రూపాన్ని ఊహించు. ఆ తర్వాత ఓం సర్వన్భవాయ నమః లేదా ఓం స్కందాయ నమః అని నీ మనసులో లేదా నీట్గా జపించు. కనీసం 108 సార్లు జపిస్తే బెస్ట్. ఈ జపం చేసేటప్పుడు నీ మనసు ఏ ఇతర ఆలోచనలోకి వెళ్లకుండా కేవలం మంత్రంపై ఫోకస్ చెయ్యి. ఇలా చేస్తే నీ మనసు క్రమంగా లైట్గా, శాంతిగా మారుతుంది. మన పురాణాల్లో సుబ్రహ్మణ్య స్వామి గురించి చాలా చెప్తారు. ఆయన మానసిక సమస్యలను తొలగించేవాడు, ధైర్యాన్ని ఇచ్చేవాడు, విజయాన్ని అందించేవాడు. బుధవారం రోజు ఆయన్ని ప్రార్థిస్తే నీ ఇంట్లో, నీ మనసులో ఆధ్యాత్మిక శాంతి నెలకొంటుంది. ఈ మంత్రం కేవలం ఆధ్యాత్మికమే కాదు, సైంటిఫిక్గా కూడా నీ మనసుని కామ్ చేస్తుంది. ఎందుకంటే నీవు ఒకే మాటపై ఫోకస్ చేస్తే నీ బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది, స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి. ఈ మంత్రం నీ లైఫ్లో ఎలా వర్క్ చేస్తుందో ఒక్కసారి ఆలోచించు. నీవు జాబ్లో టెన్షన్ ఫీల్ అవుతున్నావా? లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నావా? ఈ మంత్రం నీకు ఒక కొత్త ఎనర్జీ ఇస్తుంది. నీవు రోజూ ఈ మంత్రాన్ని జపిస్తే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నీ నిర్ణయాలు క్లియర్గా ఉంటాయి. సునీతలాగా నీవు కూడా ఈ మంత్రాన్ని ట్రై చేస్తే నీ లైఫ్లో ఎన్ని మార్పులు వస్తాయో నీవే చూస్తావు. ఈ మంత్రం ఒక రోజులోనే మిరాకిల్స్ చెయ్యదు, కాని నీవు శ్రద్ధగా, క్రమం తప్పకుండా జపిస్తే నీ మనసు రోజురోజుకి శాంతిగా, స్ట్రాంగ్గా మారుతుంది. నీవు స్టూడెంట్ అయినా, జాబ్ చేసేవాడినైనా, హోమ్మేకర్ అయినా ఈ మంత్రం అందరికీ వర్క్ చేస్తుంది. బుధవారం రోజు ఈ చిన్న ప్రార్థన నీ లైఫ్లో ఒక కొత్త వెలుగు తెస్తుంది. ఇప్పుడు నీ టర్న్. ఈ మంత్రం గురించి నీకు ఎలా అనిపించింది? నీవు ఈ మంత్రాన్ని ట్రై చేయబోతున్నావా? కామెంట్లో రాయి, నేను ఈ మంత్రం జపించబోతున్నా, లేదా ఈ కథ నన్ను ఇన్స్పైర్ చేసింది అని. నీ అనుభవం షేర్ చేస్తే నాకు చాలా సంతోషం. ఈ వీడియో నీకు నచ్చిందా? అయితే ఒక లైక్ కొట్టు, నీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చెయ్యి. ఇలాంటి ఆధ్యాత్మిక, ఇన్స్పైరింగ్ వీడియోలు ఇంకా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యి. బెలైకాన్ ఆన్ చేయడం మర్చిపోకు, లేకపోతే ఇలాంటి అద్భుతమైన కంటెంట్ మిస్ అవుతుంది. చివరిగా ఒక మాట, సుబ్రహ్మణ్యస్వామి ఆశీస్సులతో నీ మనసు ఎప్పుడు శాంతిగా, ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ రోజు కథ ఇక్కడితో ముగిసింది. మళ్ళీ ఇంకో ఇన్స్పైరింగ్ టాపిక్తో కలుద్దాం. జై సరవణభవ. థాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్. తెలుగులో రాయబడింది.
అన్ని నంబర్లు తెలుగు పదాల్లో రాయబడ్డాయి.